హాయ్ అండి. నేనైతే అటుకులతో దోశలు చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక కప్ అయితే రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వనైతే ఇలా నానబెట్టుకున్నాను. అలాగే ఇదిగో చూడండి, ఒక ముప్పావు కప్ అన్నమాట అటుకులను అయితే నానబెట్టుకుంటున్నాను. ఇవైతే కొంచెం వాష్ చేసుకుని అప్పుడు నానబెట్టుకుందామండి. ఇదిగోండి, నీట్గా అయితే వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు అయితే 15 మినిట్స్ అయితే నానబెట్టుకుందాం. చూడండి, అటుకులు అయితే చక్కగా నానిపోయాయండి. ఇదిగోండి, ఇంకా రవ్వ కూడా నానిపోయింది. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, రవ్వ కూడా చక్కగా నానింది. అటుకులన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. అలాగే రవ్వ కూడా వేసేస్తున్నాను. చూడండి, చక్కగా ఇలా మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. చూసారా ఎలా ఉందో? ఇలా ఉండాలి దోశ, అప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇంకెంతేనండి. మనం ఇది ఇలా కలిపేసుకుని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడదాం అన్నమాట. సరే, నేను దోశలో వేసుకోవడానికి అయితే దోశ పైన ఆనియన్స్, క్యారెట్ తురుము కూడా తీసుకున్నానండి. పిల్లలకే కనుక పచ్చిమిర్చి వేయట్లేదు. ఇంకా చూసారా, పిండి అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఇప్పుడైతే దోశ పోసుకుందాం. చూసారా, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఒకసారి ఆనియన్తో ఇలా అయితే చేసేసుకుని ఇప్పుడైతే దోశ పోసేసుకుందాం. ఇది మనం ఎక్కువ కదపవసరం లేదండి. జస్ట్ అలా ఇలా వేసుకుని సిమ్లో చక్కగా మగ్గించుకోవాలన్నమాట. నేను ఇందులోనే ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇలా చేయండి, టేస్ట్ బాగుంటుందండి. మన పిల్లలకి హెల్తీ రెసిపీస్ ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా హెల్తీ. పైన అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను లైట్గా. ఇంకా అలా అయితే కాల్చుకుందామండి కాసేపు. చూసారా, ఒక పక్క అయితే కాలిందండి. ఇప్పుడు నేనైతే టర్న్ చేస్తున్నాను. చూడండి, స్పాంజ్ లాగా ఉంటుందండి దోశ అయితే, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, దోశ అయితే రెడీ అండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారా, ఇంకో దోశ అయితే వేసేసానండి. మార్నింగే ఫుల్ వర్షం అయితే పడుతుందండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. దోశ కాంబినేషన్కి అయితే నేను ఆవకాయ, పెరుగు పచ్చడి అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. దోశ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చాలా బాగుంది.